కొన్ని ప్లాంట్స్ అయితే చాలా ఈజీగా అసలు పట్టించుకోకపోయినా అలా వదిలేసినా పెరిగిపోతాయి. ఐ విల్ టెల్ యూ దట్ ఒకటి ఏంటంటే మనీ ప్లాంట్ ఒకటి చాలా బాగా పెరుగుతుంది. అంటే మనీ ప్లాంట్ ఎలా అంటే నీకు అసలు జస్ట్ ఇలా తీసేసి ఒక బాటిల్లో వాటర్లో వేస్తారు, లేదంటే జస్ట్ ఇంటి దగ్గర తీసుకొచ్చి నాటుతారు. అది చాలా పెద్ద ప్లాంట్ అవుతుంది. అండ్ పెపరోమి అని ఒక ప్లాంట్ ఉంటుంది, అది చాలా ఈజీ టు గ్రో. స్మాల్ రబ్బర్ లీఫ్ ప్లాంట్ అంటారు దాన్ని. అదేంటంటే అది జస్ట్ మనకి లో మెయింటెనెన్స్ ప్లాంట్, మనం వాటర్ సరిగ్గా పోసినా పోయకపోయినా అది మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీజీ ప్లాంట్ ఒకటి ఉంది, అది డై హార్డ్ ప్లాంట్ అంటారు. అసలు ఎన్నిసార్లు ఒకవేళ అది విత్ రూట్స్ చచ్చిపోయినా కూడా మళ్ళీ అది గ్రో అవుతుంది. అండ్ వెరీ హెల్దీ ప్లాంట్, వెరీ లో మెయింటెనెన్స్. అండ్ స్నేక్ ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ప్లాంట్ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా. అది లో మెయింటెనెన్స్ అని ఎందుకు అంటున్నానంటే మరీ చెప్పేది ఏంటంటే పీపుల్కి థాట్ ఎలా ఉంటుందంటే అమ్మ దీని రోజు వాటర్ పోయాలి, లేదంటే 2 డేస్కి ఒకసారి వాటర్ పోయాలనే ఫీలింగ్లో ఉంటుంది. కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ లో మెయింటెనెన్సే ఉంటాయి. దానికి కావాల్సిన లైటింగ్ ఉంటే దానికి సరిపోతుంది, అదే సర్వే అవుతుంది. ఒక 1 వీక్ ఒకసారి, 5 డేస్కి ఒకసారి వాటర్ పోసినా కూడా అది ఏం అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాంట్ నుంచి తీసుకునే ప్లాంట్ ఎలా ఉంటుందంటే మేము హెల్దీ సాయిల్ ఇస్తాము. సో ఏంటంటే రెడ్ సాయిల్ ఏంటంటే 2 డేస్కో 3 డేస్కో వాటర్ పోయాల్సి వస్తుంది. కానీ మా హెల్దీ సాయిల్ వల్ల ఏమవుతుందంటే 5 to 6 డేస్ ప్లాంట్ సర్వే అవుతుంది.